ద్వితీయోపదేశ కాండం, డ్యూట్రానమీ 34:1-4. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1-4 వచనాలు. ఒకటి నుంచి 4 వచనాలు. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇది మోషే ఆత్మీయ జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశం. అతని ఆత్మీయ ప్రయాణంలో గమ్యం చివరి వరకు వచ్చి గమ్యాన్ని చేరలేని ఒక నిస్సహాయమైన స్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భము, ఇలాంటి సమయము మోషే జీవితంలో ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి అతని జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చారు? దేవుడు అతన్ని ఇష్టపడలేదా? ఎంతో ఇష్టపడ్డారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే గురించి దేవుని మాటలు మనం విన్నాము. దీనిని బట్టి అర్థం చేయవచ్చు మోషే దేవునికి ఎంత నమ్మకంగా, ఎంత ఇష్టంగా ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను మోషే పాటించలేదా? ఎందుకు ఇటువంటి అవసరాన్ని, ఇటువంటి సమయాన్ని మోషే జీవితంలో దేవుడు ఇచ్చాడు? అది మనం ఒకసారి ఆలోచిస్తే, మోషే దేవుని ఆజ్ఞలను పాటించారు. ఎలా అంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేళ్లను యోర్దాను వరకు నడిపించారు. అవన్నీ దేవుని ఆజ్ఞలను పాటించకుండా నడపడము అసాధ్యం. అంటే మోషే దేవుని ఆజ్ఞలను పాటించాడు. మనం చూసినట్లయితే పాత నిబంధనలో దేవునితో ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మోషే ఒక్కడిగానే మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలను పాటించలేని పరిస్థితుల్లో అలాంటి ప్రత్యక్షతను అతను పొందలేడు. మరి ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది? ఏ పరిస్థితి ఇందుకు కారణమైంది? మోషేలోని ఏ బలహీనత అతన్ని ఈ స్థితిలోకి తీసుకువచ్చింది? ఇది మనం ఒకసారి అర్థం చేద్దాం. ఎందుకంటే మనం జాగ్రత్త పడడానికి ఇది ఒక మంచి సమయాన్ని దేవుడు మనకిస్తున్నారు. ఎందుకంటే
ఎంతో గొప్ప ఆత్మీయ అనుభవం ఉన్న మోషే జీవితంలో ఇది జరిగింది. అంటే మోషే కూడా దీని నుంచి తప్పించుకోలేకపోయాడు. కాబట్టి మనమైతే నిశ్చయంగా దీనిలో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడు ఈరోజు మనకు మోషేను చూపిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యక్ష కారణమైన, దీనికి మూలమైన ఒక సంఘటన మనము గతంలోకి వెళ్ళి చూస్తే కనిపిస్తూ ఉంది. అది సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి 13 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. నెంబర్స్ 20:1-13. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిద్యాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాలి చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను. ఏలైనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఇక్కడ మనం చదివిన లేఖనాలను సారాంశం ఒకసారి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కానానుకు వచ్చే ప్రయాణంలో సీను అరణ్యంలో వాళ్ళు కాదేశు అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అక్కడ వారి పరిస్థితి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో వాళ్ళు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు సహజంగా చేసే పని చేశారు. వాళ్ళ రొటీన్ డైలాగ్స్ అన్నీ చెప్పారు. ఈరోజు మనలో కూడా ఇలాంటి రొటీన్ డైలాగులు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నాం. కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే ఇలాంటి మాటలే మనం చెప్తూ ఉంటాం. కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో ఈ మాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి భావన మనసులో ఒక్కసారైనా వచ్చి ఉండని విశ్వాసి లేడు అని అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రతి విశ్వాసి జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. సరే, ఇజ్రాయేలు పరిస్థితి ఇలా ఉంది. వీరికి నాయకుడైన మోషే ఏం చేశాడో మనము చూసినట్లయితే, మోషే అహరోనులు ఇద్దరు దేవుని దగ్గరకు వెళ్ళారు, సాష్టాంగపడ్డారు, ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, కరుణించాడు, పరిష్కారాన్ని చూపించాడు. చేయాల్సిన పనిని స్పష్టంగా వారితో చెప్పాడు.
నీవు నీ కర్రను తీసుకొని నీ అన్న అయిన అహరోన్ను తీసుకొని అహరోన్తో కలిసి ఈ సమాజం అంతటిని పోగు చేసి ఆ బండ ముందు పోగు చేసి నీవు ఆ బండతో మాట్లాడము, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని దేవుడు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ మోషే ఏం చేశాడు? ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకున్నాడు, తన అన్న అయిన అహరోనుతో కలిసి సమాజమునంతటిని పోగు చేశాడు. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచాడు, దాని ప్రకారం చేశాడు. కానీ ఆ తరువాత తన ఇష్టాన్ని అందులో చొప్పించాడు. తన ఇష్టం ప్రకారము చేయడానికి అతడు మొదలు పెట్టాడు. దాని కారణంగా ఇజ్రాయేళ్ల మీద కోపాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే తన కర్రతో ఆ బండను 2 మార్లు కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం మనం గ్రహించాలి, ఎప్పుడు మన ఇష్టము దేవుని చిత్తం కాదు సంగమా. అది దేవునికి విరోధంగానే ఉంటూ ఉంది. అలాగే మోషే ఇష్టం కూడా దేవునికి విరోధంగా అక్కడ నిలబడింది. అందుకనే దేవుని ఆగ్రహాన్ని చవి చూడవలసిన పరిస్థితి అతని జీవితంలో వచ్చింది. వాగ్దానదత్తమైన దేశంలోకి అతన్ని చేరకుండా చేసింది. కానీ ఇక్కడ మనము ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే దేవుని ప్రేమ, ఆయన న్యాయ విధిని మనం ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తాను ఆజ్ఞాపించినట్టు, తాను చెప్పినట్లు చేయలేదు కాబట్టి దేవుడు ఆ బండ నుండి నీరు ఇవ్వకుండా ఉండలేదు. ఆయన నీరు ఇచ్చారు. అది ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉంది. ఆ ప్రేమే ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా సహిస్తుంది, క్షమిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. అలాగే తప్పు చేసినది మోషే. అతని తప్పు వల్ల తాను నీరు ఇవ్వకుండా ఉంటే మిగతా అందరూ దాని వల్ల బాధపడతారు. కాబట్టి మోషేను మాత్రమే ఇక్కడ దండించినట్టుగా మనం చూస్తున్నాం. మోషే మీద, అహరోను మీదనే ఆగ్రహాన్ని చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిగతా వారికి వాళ్ళకు కావలసిన నీటిని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని న్యాయ విధిని మనకు చూపిస్తూ ఉంది. ఈ న్యాయమే ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎంత విరోధంగా ఆయనకు నడుచుకున్నప్పటికీ మన అవసరతలన్నింటినీ తీర్చేదిగా ఉంటూ ఉంది సంగమా. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక మోషే విషయానికి వస్తే, అతడు ఈ పని చేయడానికి కారణం అతని చిత్తం, అతని ఇష్టం. అతని మనసులో ఆ కోరిక ఉంది, ఏదో ఒక నిబిడమైన కోరిక ఉంది కాబట్టి అతను ఆ విధంగా ప్రవర్తించినట్టుగా మనము అర్థం చేయవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అతని పూర్వ అనుభవం ఉండొచ్చు, సహనం లేకపోవడం, కోపము, అతనిలోని అహము, గర్వము, అపనమ్మకము, అల్ప విశ్వాసం, ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ దేవుడు మనకు ఇక్కడ ఒక స్పష్టమైన కారణాన్ని చూపిస్తున్నారు. అంతకుముందు మనము ఇజ్రాయెళ్ల ప్రయాణంలో ఇదే పరిస్థితిని రెఫెదీములో వాళ్ళు దిగినప్పుడు మనం చూడవచ్చు. దాని గురించి నిర్గమాకాండంలో రాయబడి ఉంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అక్కడ బండను కొట్టమని చెప్పినట్టుగా మనం చూసి ఉన్నాం, అక్కడ రాయబడి ఉంది. అప్పుడు బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చాయి. ఇది మోషే యొక్క పూర్వ
అనుభవం. అందుకనే ఆ అనుభవాన్ని అతడు మనసులో పెట్టుకొనే ఇక్కడ ఈ పని చేసినట్టుగా మనం అర్థం చేయవచ్చు. మన విషయంలో కూడా మనం మన పూర్వ అనుభవాలను లేకుంటే మనకు తెలిసిన వాళ్ళ అనుభవాలను మనము దేవుని చిత్తంలో మనం ఇమిడ్చే ప్రయత్నం చేసేవారిగా ఉంటూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే ఇలాంటి ఈ అనుభవము దేవునికి విరోధంగా మోషేను నిలబెట్టేలా మార్చింది. ఆ కారణంగానే అతడు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేకపోయాడు. తన తోటి వారి మీద తనకున్న కోపం, వారు చేస్తున్న పనులు, వారు చెప్తున్న మాటలు వినడానికి కావలసిన సహనం లేకపోవడం కావచ్చు. అలాగే ఆ సహనం అతనిలో లేకపోవడం, ఆ ప్రేమ అతనిలో లేకపోవడం వల్ల వారి కోసం మేలు చేయాలనే ఒక మనస్సు అతనికి లేకపోవడం వల్ల దేవుని ఎదుట అతడు దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఇంకొకటి ఇంకా ముఖ్యమైనది ఏంటిదంటే, ఈ పని దేవుడు చేస్తున్నాడు అనేది మర్చిపోయి తానేదో ఆ పని చేస్తున్నట్టు ఒక అహం, నేనే గొప్పవాడిని అనుకునే ఒక స్వభావం అతని మాటల్లో మనము చూడగలుగుతాం. ఆ మాట మనం 12వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు 11వ వచనాన్ని 10వ వచనాన్ని చూసినట్లయితే, అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనే మాటలో మేము ఈ బండలో నుంచి నీళ్లు రప్పింపవలెనా అని మాట్లాడినట్టుగా మనం వింటున్నాం. బండలో నుంచి నీళ్లు రప్పించేవారెవరు? ఇక్కడ అతను మాట్లాడే మాట ఏముంది? ఇది మనం ఒకసారి అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కారణాల వల్ల ఆ రోజు మోషే దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అదే కారణాలు నిన్ను నన్ను కూడా ఆయన ఎదుట దోషిగా నిలబెడతాయి. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్నో కారణాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ దేవుడు చూపించిన కారణం 12వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతేరి గనుక అనే మాటను మనం ఇక్కడ చూసినట్లయితే, ఇది మనకు అర్థమయ్యే విధంగా మనము చెప్పుకోవాలంటే, మీరు ఇతరుల ఎదుట నన్ను చూపించలేకపోయారు, మీరు ఇతరుల ఎదుట నాకు మహిమ కలిగేలా ప్రవర్తించలేకపోయారు, మీరు ఇతరుల ఎదుట నన్ను ఘనత వహించేలా మీరు నడుచుకోలేకపోయారు. మీ పనుల వల్ల, మీ ప్రవర్తన వల్ల, మీ మాటల వల్ల, మీ చేతల వల్ల, మీ ఇష్టాల వల్ల నన్ను తక్కువగా చేస్తూ ఉన్నారు. నా పరిశుద్ధతను, నా పవిత్రతను, నా గౌరవాన్ని, నా మహిమను భంగపరిచే వారిగా మీరు ఉంటున్నారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు సంగమా. ఆ రోజు మోషే అహరోనులు చేసిన పనే ఈరోజు మనము చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మన జీవితాల్లో ఎంతవరకు ఆయనను కలిగి ఉంటున్నాం, ఎంతవరకు ఆయనను ఇతరులకు చూపించే వారిగా ఉంటూ ఉన్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉంటున్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి? మన ఇష్టాలు ఎలా ఉంటున్నాయి? మన సహవాసం ఎలా ఉంటుంది? అంతేకాదు మన ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? ఎంతవరకు మనము ఆయనను చూపించగలుగుతున్నాం? ఎంతవరకు ఆయనకు
ఆయాసకరమైన పరిస్థితుల్లో నిలబడే వారిగా ఉంటూ ఉన్నాం. ఆనాటి మోషే ప్రవర్తన అయినా ఈరోజు మన స్థితి అయినా బండకు సాదృశ్యంగా ఉన్న యేసయ్యను కొట్టే విధంగానే ఉంటూ ఉంది. ఆయన ఒకసారి మన కోసం కొట్టబడ్డాడు, అది తండ్రి చిత్తమై ఉన్నది. కానీ మరొకసారి కొట్టబడడానికి ఆయన సిద్ధంగా లేరు. మరొకసారి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడుము అని దేవుడు చెప్పినప్పుడు కొట్టడానికి ఇష్టపడుతున్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి మన స్థితి ఎలా ఉంది. అంతేకాదు దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది ఒక విషయం అయితే, ఎలా పాటిస్తున్నాం అనేది మరొక విషయంగా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. మోషే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాడు, కానీ ఎలా పాటించాడు, ఆ పాటించే విధానం ఎలా ఉంది? ఈరోజు నీవు నేను ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మనం పాటించే విధానం ఎలా ఉంది? ఇలాగే మోసపోతున్నాం సంగమా. ఒక్కసారి సౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే అమాలేకీయులనందరినీ సమూలంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ ఆజ్ఞలో అతని ఆలోచనను జోడించి అతడు దేవుడు చెప్పిన దానికి సరిగ్గా పనిచేయకుండా కొంతమందిని వదిలివేయడం, ఆ వదిలివేసిన అమాలేకీయుల సంతతే అతన్ని చంపేవారిగా, ఆ తర్వాత ఇజ్రాయేళ్ల సంతతికి శత్రువుగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనల్ని మనం అర్థం చేద్దాం, మన ప్రవర్తన ఎలా ఉంది. మనం ఒకసారి ఇదే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, డ్యూట్రానమీ 12:32, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. దేవుడు మనకు ఏ ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞను అలాగే మనము నెరవేర్చవలసిన అవసరం ఉంది. అందులో మన ఆలోచనలు, మన ఇష్టాలను కలపకూడదు. ఆయన చెప్పిన దాంట్లో ఏ సవరణలు, ఏ తీసివేతలు మనము చేయకూడదు. ఇది ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే సామెతలు 36, Proverbs 36, 30వ అధ్యాయము 6వ వచనం, Proverbs 30:6. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవుడిచ్చిన ఆజ్ఞకు, దేవుడిచ్చిన మాటకు నీవు ఏమీ చేర్చకూడదు. ఒకవేళ నువ్వు చేర్చితే ఆయన గద్దింపును నువ్వు పొందుతావు, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అలాగే మనం ప్రకటన గ్రంథం చివరి వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలు, వీటికి ఏదైనా కలిపితే, అంటే దేవుని ఆజ్ఞలను పాటించడంలో మన ఆలోచనలను కలిపితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ మీకు కలుగుతాయని, ఏదైనా తీసివేసి దానికి విరుద్ధంగా నడుచుకుంటే జీవవృక్షంలో, పరిశుద్ధ పట్టణంలో పాలు పొందరని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. సంగమా, ఏ కాలమైనా
ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా మార్పు లేనిది దేవుని మాట. మారనిది దేవుని మాట. మారుతున్నది మనమే. దానికి ప్రతిఫలం అనుభవించేది మనమే. ఆ ప్రతిఫలం ఆయన ఉగ్రత. ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఉండేందుకు మారవలసింది మనమే. ఆ మార్పు మనలో లేదంటే సంగమా, మోషేలాగా గమ్యం చేరని ప్రయాణం చేసేవారిగా మనం మిగిలిపోతాం. మోషే ప్రయాణం మొత్తము చేశాడు, కానీ గమ్యాన్ని చేరలేకపోయాడు. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మనం కూడా ఆయనతో ప్రయాణం చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఒకరోజు ఆయన అనుగ్రహించిన గమ్యాన్ని చేరవలసిన వారమై ఉన్నాము. మనం చేరేవారిగా ఉంటున్నామా? గమ్యాన్ని చేరని ప్రయాణంగా మన ప్రయాణం మిగిలిపోతుందా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.